ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో 11 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కేసులను త్వరగా డిటెక్ట్ చేయడంతో నేరాలు జరగకుండా ప్రివెంట్ చేస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. కొన్ని రోజులుగా సీసీ కెమెరాల నిర్వహణ పట్టించుకోకపోవడంతో క్రైమ్ కేసుల్లో ఆధారాలు దొరకడం లేదంటున్నారు అధికారులు. నేరాలు నియంత్రించేందుకు ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్థానిక పోలీసులు మెయింటైన్ చేయట్లేదు. కెమెరాలు అమర్చిన తర్వాత కిందికో పక్కకో వంగిపోవడం, సరైన డైరెక్షన్లో రికార్డు చేయలేకపోవడం, కేబుల్స్ తెగిపోయి ఫుటేజ్ రికార్డు కాని సమస్యలు వస్తున్నాయి. సీసీ కెమెరాలను పట్టించుకోకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కావలసిన ఆధారాలు దొరకని పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో 11,11,000 సీసీ కెమెరాలున్నాయి. పోలీసులు కొన్ని ఏర్పాటు చేస్తే కాలనీవాసులు, వివిధ కంపెనీలు మరికొన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాయి. చాలా కేసులు సీసీ కెమెరాల ఆధారంగా ఛేదించారు పోలీసులు. కొన్ని సీసీ కెమెరాల కేబుల్స్ పాడవడం, దీంతో డీవీఆర్ కు కనెక్ట్ కాకుండా ఉండడం, ఇంకొన్ని పోల్స్ కు ఫిట్ చేసిన తర్వాత కిందికి వేలాడుతుండడం, గాలివాన వచ్చినప్పుడు పనిచేయకపోవడం లాంటి సమస్యలున్నాయి. వీటిని రిపేర్ చేయకుండా వదిలేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. యాక్సిడెంట్స్, చైన్ స్నాచింగ్, గొడవలు జరిగినప్పుడు సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించడానికి ఉపయోగపడుతుంటాయి. దీంతో కేసులను త్వరగా పరిష్కరించే అవకాశం పోలీసులకు ఉంటుంది. సీసీ కెమెరాలు టెక్నికల్ గా అక్కడక్కడ పనిచేయలేదనే అంశంపై దృష్టి పెట్టామంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. త్వరలోనే రిపేర్ చేయిస్తామంటున్నారు. మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటు కోసం టెక్నికల్ టీమ్స్ ని స్ట్రెంథెన్ చేస్తామన్నారు పోలీసులు. గతంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల నిర్వహణ కోసం డీకామో అనే వింగ్ ని ఏర్పాటు చేశారు. అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి డ్రోన్స్ అండ్ కెమెరాల నిర్వహణ వింగ్ ని చూసుకునేవారు. అది ఏర్పాటు చేసిన కొన్ని రోజులు సిటీలోని సీసీ కెమెరాలన్నింటినీ చెక్ చేసి రిపేర్ చేసేవారు. తర్వాత కొన్ని రోజులకు ఈ వింగ్ కూడా సైలెంట్ అయిపోయింది. ఖరాబైన సీసీ కెమెరాలను రిపేర్ చేయాలని పోలీసులను కోరుతున్నారు నగరవాసులు.